కలిగిన మా యేసయ్య, మీ ప్రతి శ్రేష్టమైన పవిత్రమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం పవిత్రమైన రోజు ప్రభువా, మేము కొద్ది మందిగా కుటుంబముగా ఈ యొక్క సంఘంలో చేరి సన్నిధిలో చేరి మీ నామాన్ని గణపరచడానికి నాకు మా అందరికీ అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మా యొక్క లైవ్ కార్యక్రమం కూడా ప్రారంభించబడింది. ఈరోజు ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో, వాక్యాన్ని ప్రభువా ధ్యానం చేస్తున్నారో, ఆ బిడ్డలందరూ మీరు కాపాడునైనా మంచి ఆయుష ఆరోగ్యాలు దయచేయండి. నీ బలిష్టమైన అస్తమన క్రింద భద్రపరచండి. నీ కాపుదల, నీ క్షేమము, నిలిచే ఆయుష ఆరోగ్యాలు మా అందరికి దయచేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు చూడలేక చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు నాయనా. మీ అత్యున్నతమైన మహాకృప చేత ఎందుకు పనికిరాని నన్ను, మా పిల్లలను, మా కుటుంబాలను, మా సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు కాపాడుతూ ఆయుష్ పోస్తుంది. కానీ వందనాలు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా చెప్పే మనం మెస్సిని మీరు కాపాడినందుకు వందనాలు. బిడ్డల భయంకరమైన బలహీనతలో నుంచి విడిపించారైనా ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఆ బిడ్డలకు కలుగులు కాక మీకే స్తోత్రాలు. పాస్టర్ కూడా ముట్టి స్వస్థపరచు. అలాగే ఎవరైతే కరోనాతో రోగాలతో హాస్పిటల్లో ఉన్నారో వారందరినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ సమయంలో కొద్ది విషయాన్ని వాక్యం ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా దీన్ని మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని వాక్యము చేత ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆయన మళ్ళా ఈ వాక్యం కూడా రేపు వచ్చే వారంలో లైవ్ లో అనేక మందికి పెంచుండగా నాయన దళితులు అలాగూ నాయన దాన్ని నీ యొక్క సన్నిధిలో మాట్లాడాలో మాకు పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని దయచేయమని నీ బలిష్టమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
ఈ మాట వినగానే ఆ మాట వింటున్న వ్యక్తికి ఎంత బాధో, ఎంత వేదనో, ఎంత రోదనో. డాక్టర్స్ కూడా టెస్ట్లు చేస్తారు. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చాక అప్పుడు చెప్తారు ఆ పేషెంట్కు డైరెక్ట్గా ఒకవేళ చెప్పకపోయినా ఆ పేషెంట్ ఎవరైతే అక్కడికి తీసుకెళ్తారో, కుమారుడో, భార్యో, భర్తో, భార్యో, మరి ఎవరైనా తీసుకెళ్ళినప్పుడు వెంటనే ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ అంటాడికి లాభం లేదమ్మా, అయానికి లాభం లేదు, ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళండి, ఈ హాస్పిటల్లో ఇతనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇంకా ఏం చేయలేము, మా చేయి దాటిపోయాడు, ఇక ఏ మందు కూడా పనిచేయదు, ఇక లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళమని చాలా మంది డాక్టర్స్ సలహా ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మరి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మరణకరమైన వ్యాధిలో నుండి డాక్టర్స్ కొంతమంది వారికి తెలిసిన వైద్యాన్ని ఉపయోగించి బ్రతికించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ యొక్క మరి పేషెంట్లో ఒక కలవరం చెలరేగుతూ ఉంది. అనాది కాలంలో ఈ యొక్క పాత నిబంధన కాలంలో యెషయా అనే ప్రవక్త హిజ్కియా అనే రాజుతో ఒక మాట చెబుతూ ఉన్నాడు. యెషయాతో దేవుడు చెప్పాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో ఒక మాట చెప్పయ్యా అని అయినప్పుడు యెషయా దేవుడి నుండి తీసుకున్న మాటను, ఆ ప్రవచనాన్ని తీసుకొని హిజ్కియా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి హిజ్కియాతో అంటాడు, ఎదురుగా మాట్లాడుతూ అంటాడు, హిజ్కియా మరి నీకు మరణకరమైన వ్యాధి సంభవించింది, ఇక నువ్వు చనిపోబోతున్నావు, నీకు మరణమే ఆసన్నమైంది, మరణ శాసనము దేవుడు నీకు విధించాడు, ఇక మరణం నీకు తథ్యమవుతుంది, మరణము తప్పదు, ఇక మరణం అవడానికి నీకు సమయం ఆసన్నమైంది కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇంటిని సరిదిద్దుకో, నీ పిల్లల జీవితాలను చక్కబెట్టు, నీ దేశ పరిస్థితులను సరిచే. నువ్వు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు కనుక రాజారంగంలో ఉంటున్నటువంటి ప్రజలను అలాగే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఎందుకంటే మరణకరమైన వ్యాధి వచ్చింది, నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు కనుక నీకు నీవే సరి చేసుకో అనే మాట వినగానే ఈ యొక్క హిజ్కియాకు హృదయంలో కలవరం చెలరేగింది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంకా ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కుటుంబాన్ని సరి చేసుకొని, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు. అలాగే మరి దేశాన్ని పరిపాలిస్తున్నాడు కనుక దేశ ప్రజలను కూడా మరి పరిపాలన చేస్తున్నాడు. దేశంలో ఇంకా చాలా ఆయన చేయవలసినవి మిగిలిపోయిన పనులు ఎన్నో ఉన్నాయి. ఏం అర్థం కావాలి, ఇంత అర్థాంతరముగా నేను చనిపోవడం ఏంటి అని హిజ్కియా తనకు తానే కలవరపడి ఆయన ఉన్నటువంటి మరి దేవుని యొక్క జ్ఞానం చేత ఇక ఎవరు నన్ను దేవుడే సెలవించాడు కనుక, దేవుడే ఆజ్ఞాపించాడు కనుక ఇక నేను మరణించవలసి వస్తుందేమో అని హిజ్కియాకు దేవుడిచ్చిన జ్ఞానంతో హిజ్కియా వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా వచ్చి మనల్ని నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు అంటే మనం కూడా ఎంత బాధపడతామో. మరి హాస్పిటల్లో పరిగెత్తుతాం, మనలో ఉన్న ఈ వైరస్లను చూసి, మనలో ఉన్న పాజిటివ్ యొక్క ట్రైనింగ్ చూసి మనం వెంటనే వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా అయితే ఎక్కడికి పరిగెత్తే పరిస్థితి లేదు. నన్ను దేవుడే తీసుకుంటున్నాడు కనుక, మరణ శాసనము దేవుడి నుండి వచ్చింది కనుక మరణపు
చేస్తున్నాడు. చూద్దాం 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. దయచేసి చదవండి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, అతడు ఈ మాట ఎప్పుడైతే యెషయా ప్రవక్త చేత విన్నాడో, నీవు మరణం అవుదువు అనే మాట ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి హిజ్కియా హృదయంలో వేదన మొదలైంది, కలవరం మొదలైంది, కంటి నిండా నీళ్లు మొదలయ్యాయి. తనకున్న పరిస్థితులన్నీ చక్కబెట్టుకోలేదు. అయ్యో ఏమైపోతుందో కుటుంబం, ఏమైపోతుందో ఇల్లు, ఏమైపోతుందో రాజ్యం, ఏమైపోతారో ఈ ప్రజలు, ఏమైపోతారో నా బిడ్డలని ఎంత కలవరంతో ఉండి ఎటు చూచినా ఏ పరిస్థితిలో ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు కనుక హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థవంతుడవై, యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి హిజ్కియా ఎందుకు అంటే ఆయన దేవుడి దగ్గర యథార్థవంతుడుగా జీవించాడు, దేవుడి దగ్గర నమ్మకస్తుడుగా జీవించాడు, దేవుడితో సహవాసం చేశాడు, దేవుడి కొరకే తను జీవించాడు, దేవుడి కొరకే బ్రతికాడు, దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని విషయంలో మరి రాజ్యాన్ని పరిపాలన చేసే విషయంలో, కుటుంబాలను ఏదుతున్న విషయంలో హిజ్కియా చాలా యథార్థంగా ఉండేవాడు. మంచి ప్రవర్తన కలిగిన వాడు, పవిత్రమైన జీవితం కలిగిన వాడు, దేవుని మందిరానికి వెళుతూ దేవుని గణపరుస్తుండేవాడు, అనేక మందికి ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తుండేవాడు, ఎన్నో మరి రకరకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి రాజుగా, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా హిజ్కియా జీవిస్తున్నాడు కనుక హిజ్కియా దేవుని నుండి ఒక మంచితనాన్ని, దేవుని నుండి దేవుని ప్రేమను పొందుకున్నవాడు కనుక నేను దేవునికి అతి సమీపముగా ఉండి యథార్థంగా ఉన్నాను కనుక ఈ కష్టం వచ్చింది, ఈ మరణకరమైన వ్యాధి వచ్చింది అని హిజ్కియానే స్వయంగా నా దేవుడు ఈ కష్టములో నుండి, ఈ మరణములో నుండి నన్ను తప్పించగలిగిన సమర్థుడు అనే ఉద్దేశంతో ఆయన గోడ తట్టు తిరిగి ఏం చేస్తున్నాడట, యెహోవా యథార్థవంతుడనై, యెహోవా నేను నీ యొక్క సన్నిధిలో యథార్థ హృదయుడనై, సత్యముతో ఈ సన్నిధిని నేను ఎట్లు నడుచుకునే, నేను ఎట్లు నడిచినో నీ దృష్టికి అనుకూలంగా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో, నేను ఎట్లు జరిగించినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని, కృపతో జ్ఞాపకము చేసుకో ప్రభువు అంటున్నాడు. ఈ హిజ్కియా రాజు దేశాన్ని పరిపాలన చేస్తున్నవాడే అంటున్నాడు, అయ్యా సత్యవంతుడనై, యథార్థవంతుడనై నేను నీ సన్నిధిలో ఎలాగ బ్రతికానో, నీ దృష్టిలో నేను ఎలాగ నీ కొరకు జీవించానో అదంతా నీకు తెలుసు ప్రభువా. ఎంత మంచి మాట అండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమా, ఒకవేళ మనము దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నామో లేదో, దేవుని సన్నిధిలో మరి దేవుని దృష్టికి పవిత్రమైన జీవితం జీవించి ఉన్నామో లేదో, కానీ కింద అయితే ఒక మాట అంటున్నాడు, అయ్యా నన్నైతే నువ్వు ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. నేను నీ కొరకు జీవించాను కదా ప్రభువా, నీ కొరకు నేను బ్రతికాను కదా. నా యవన కాలం అంతా కూడా ఒక నమ్మకమైనటువంటి బిడ్డగా ఏ తప్పిదములోనికి వెళ్ళకుండా, ఏ పాపములో జారిపడకుండా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ నీ కొరకే, నీ దృష్టికి నేను యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా, మంచి ప్రవర్తన కలిగిన వాడని కదా అంటూ ఒక మాట అంటాడు, అయ్యా నీవు నాకు నా మాట, నా యొక్క బాధ అర్థం చేసుకొని నా మొరను వినయ్యా, నన్నొక్కసారి జ్ఞాపకము చేసుకో. ఈ పరిస్థితుల్లో నీవే నన్ను జ్ఞాపకం చేసుకోవాలా. ఈ కష్ట సమయంలో, ఈ మరణపు అంశంలో ఉన్న నాకు నీ యొక్క దయాదాక్షిణ్యములు కావాలి ప్రభువా, నీవే నన్ను కనికరించాలని దేవుడి దగ్గర దేవుడితో చెప్తున్నాడు. అయ్యా నేను చివరి దశలో ఉన్నాను, నా ప్రాణం పోవడానికి ఇక చివరి నిమిషాల్లో ఉన్నాను,
నీవు తప్ప ఎవరు ఈ మరణ శాసనాన్ని మరి తప్పించేవారు లేదని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి బిడ్డలారా, మరి ఆయన అంటున్నాడు, ఒకవేళ మనము సత్యవంతులుగా యెహోవా దృష్టికి యథార్థంగా ఒకవేళ జీవించకపోవచ్చు, కానీ మనం ఇక్కడైనా ఈ రోజైనా మనం చేసిన తప్పిదాలన్నింటినీ ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన అడగాలంట. ఏమని? అయ్యా, నా ప్రాణం పోకముందే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకా నేను చేయవలసిన పనులు అనగా నా కుటుంబాన్ని నేను చక్కబెట్టుకోవాలా, నా సంఘాన్ని నేను చక్కబెట్టుకోవాలా, నా పరిస్థితులను నేను చక్కబెట్టుకోవాలా, నీ పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి తప్పిదములు ఉన్నాయో, ఎలాంటి నీకు వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయో ఒక్కసారి నాకు సమయం ఈ ప్రభువా, నన్ను నేను సరిదిద్దుకోవడానికి ఒక ఛాయిస్ కావాలి అని దేవుని దగ్గర హిజ్కియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ కరోనాతో చాలా మంది నీకు తెలిసిన బంధువులు, ఆత్మలు, స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ తోబుట్టులు ఎంతో మందిని కోల్పోతున్నావు. మనవన్నీ చూస్తూ ఇకనైనా ఈ రోజైనా ఈ క్షణంలోనైనా హిజ్కియా చేసిన ప్రార్థన నువ్వు చేస్తే, హిజ్కియా వలె ఒకవేళ సత్యవంతుడిగా నువ్వు జీవించకపోవచ్చు, యథార్థవంతుడిగా జీవించకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఈ రోజు వరకు బ్రతికే ఛాయిస్ ఇచ్చాడు కనుక హిజ్కియా వలె అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని అలాంటి హిజ్కియా చేసిన ప్రార్థన కనుక నువ్వు చేస్తే, ఆనాడు హిజ్కియా ప్రార్థన విన్నట్లుగా దేవుడు నీ ప్రార్థన కూడా విని నీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. చదువుకుందాం. 3వ వచనం 4వ వచనం చదవండి. యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని. కృపతో నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. అయ్యా, కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అనేక పనులు ప్రారంభించాను కానీ పూర్తి చేయలేకపోయాను. ఇల్లు కట్టడం మొదలు పెట్టాను కానీ పూర్తి చేయలేకపోయాను. పిల్లలను కని పెంచి పెద్ద చేశాను కానీ వారి భవిష్యత్తు కొరకు నేను నిలబడలేకపోయాను. అలాగే సంఘాలు కట్టాను కానీ ఆ సంఘాలు సరైన రీతిలో నడిపించలేకపోయాను. మధ్యలోనే కొన్ని ఆగిపోయాయి ప్రభువా. వాటిని పూర్తి చేయడానికి లేక వాటిని నిలబెట్టడానికి హిజ్కియా అయితే కన్నీరు విడిచొచ్చు. వచ్చిన ఈ పరిస్థితి నుంచి మనమైతే ఈ హాస్పిటల్ కావాలంటే ఇంకో హాస్పిటల్, సూర్యాపేట కాదంటే హైదరాబాద్ కాదంటే ఇంకెక్కడికో, అక్కడ మంచి డాక్టర్లు ఇక్కడికి పరిగెత్తుతూ ఉన్నారు ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి. దేవుని బిడ్డలారా, ఈ కరోనా కష్ట సమయంలో, ఈ వైరస్ విజృంభిస్తున్న ఈ రోజుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీకు నాకు దేవుడు ఒకటే చెప్తున్నాడు, మనకు మరణం ఆసన్నమైంది. మరి ఈ సమయంలో మనం ఏం చేయాలా? ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా విన్న మాట భయంకరమైన మాట, యెషయా ద్వారా విన్న మాట మరణకరమైన మాట. ఈ మాట విన్న వెంటనే హిజ్కియా పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ రోజు అదే పని నువ్వు గనుక చేయగలిగితే ఈ కరోనా వైరస్ నుంచి, అలాగే భయంకరమైన బాధల నుండి వచ్చి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అందుకే వాక్యంలో మనం చదువుకుందాం. దయచేసి చదవండి. యెషయా నడివిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే హిజ్కియాకు వచ్చి చెప్పి ఇంకా అవతలకు వెళ్ళక ముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ మిత్రుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అయ్యా, నువ్వు చచ్చిపోతావు, దేవుడు నీతో ఈ మాట చెప్పమన్నాడని ప్రవక్త
హిజ్కియా రాజుతో చెప్పగానే ఆ రాజు చేసిన పని ఒక్కటే, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. నువ్వు ఏ డాక్టర్ నీకు రిపోర్ట్ ఇచ్చాడో, ఏది పాజిటివ్ అని నీకు తెలిసిపోయిందో, ఈ టైంలో ఈ మరణకరమైన పరిస్థితిలో ప్రతి క్రైస్తవ సంఘము ఈ లోకంలో ప్రజలు ఒకటి చేయాలా? హిజ్కియా రాజు అని మోకరించి కన్నీరు విడుచుచు ఏ విధంగా హిజ్కియా ప్రార్థన చేశాడో, ఎవరైతే చచ్చిపోతామని చెప్పారో అతనే మరలా తిరిగి వచ్చి ఆ యొక్క హిజ్కియాను ఇంకా అవతలికి వెళ్ళక ముందే దేవుని యెషయాను ప్రవక్తకు ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి నా కుమారుడు నా ప్రజలను పరిపాలిస్తున్న రాజైన హిజ్కియాతో నువ్వు మరలా వెళ్ళి మాట చెప్పయ్యా, నేను నీ కన్నీళ్లను చూచితిని. నీవు కన్నీరు విడువగా, నీవు కన్నీరు కాలుస్తున్నప్పుడు, నీ హృదయ వేదనతో హృదయంతో దుఃఖముతో ప్రార్థిస్తున్నప్పుడు నీ మొర నాకు వినబడింది. నేను నీవు చేసినటువంటి ప్రార్థన విన్నాను. నీవు నా దగ్గర అంగలార్చిన అంగలార్పు, నీవు నా దగ్గర కాచిన కన్నీరు నేను చూచాను. ఇదిగో హిజ్కియా, నీవు బ్రతుకును, నీ రోగము నీలో నుండి తొలగించబడుతుందని మరలా వెళ్ళి హిజ్కియాతో చెప్పనగానే యెషయా వెళ్ళి చెప్పాడట, ఇదిగో నువ్వు చావు, నీవు బ్రతుకును, యేసయ్య నీ కన్నీరు చూశాడు అని చెప్పగానే ఆ రాజుకి ఎంత సంతోషం. అతని మీద ఉన్న మరణం, అతని మీద ఉన్న శాపం అతన్ని విడిచి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ మాట గమనిస్తే, నీవు బ్రతుకుదువు, నీ కన్నీరు నేను చూచి ఉన్నాను, నీ బాధ నేను చూచి ఉన్నాను. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, మనము కృంగిపోవలసిన అవసరం లేదు. మనలను రక్షించుటకు సమర్థుడు యేసయ్య. ఆ యేసయ్య బిడ్డలుగా హిజ్కియా వలె గనుక నీవు కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తే, హిజ్కియాకు చేసిన అద్భుతమే దేవుడు నీ పట్ల కూడా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటండి, నీవు బ్రతుకుదు. చదవడం మాట, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఈ కష్ట సమయంలో నీ రక్త సంబంధులైన నీ బంధువులే, నువ్వు కన్న బిడ్డలే, నీ తోబుట్టులైన నీ సహోదరులే, నీ రక్త సంబంధులే, ఈ వైరస్ కనుక నీలో ఉంటే, పాజిటివ్ గా ఉంటే, వారెవ్వరూ నీ కన్నీరును చూడడానికి కూడా, కనీసం నీ దగ్గరికి వచ్చి మందలించడానికి అవకాశం లేని భయంకరమైన వైరస్ ఉంది. కానీ అదే నువ్వు కనుక మోకరించి ప్రార్థిస్తే నీ కన్నీరు ఎవరు చూస్తారట? ప్రభువే చూస్తాడు. అందుకే నీవు కన్నీరు కార్చుట నేను నీ కన్నీరును చూచితిని, ఈ ప్రార్థన నేను అంగీకరించి నీ ఉన్నాను. ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. నేను నిన్ను బాగు చేసేదను. ప్రేమైన దేవుని బిడ్డల, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా, కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్తున్నా, పరిగెత్తుకొని వెళ్తున్నారు. వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న డబ్బులు బట్టి, వారికి ఉన్నటువంటి వృద్ధతనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ చిన్న హాస్పిటల్ ఎందుకు లేదు, పెద్ద హాస్పిటల్ వెళ్తున్నారు. లక్షల రూపాయలు అక్కడ దారపోస్తున్నారు. అయినా ప్రాణం దక్కట్లేదు. కానీ ఇక్కడ హిజ్కియా ఒకటే పని చేశాడు. ఆయన ఎక్కువ పరిగెత్తలే. ఆయన రాజు, దేశాన్ని పరిపాలిస్తున్న వాడే. అతనికి ఎంతో మంది వైద్యులు, డాక్టర్స్ అతని చుట్టూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి పరిగెత్తలే. ఆయన ఒకటే పని చేశాడు, అయ్యా నేను బ్రతకాలంటే నా ఆయుష్ నీ దగ్గర ఉంది, నా ప్రాణం కాపాడగలిగిన ఏకైక దేవుడు నీవే. ఆయన దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు కార్చాడు కనుక, నేను నీ కన్నీరు చూచి తిని నీవు బాగుపడదువు, స్వస్థత పొందుదువు, నీకున్న పరిస్థితుల్లో నుండి నేను నిన్ను విడిపిస్తానని దేవుడే హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ కష్టంతో ఉన్నావో, ఏ రోగంతో ఉన్నావో,
ఎలాంటి వైరస్ నిన్ను వెంటాడి తరుగుతుందో, ఎలాంటి భయంకరమైన వేదనలు, అప్పులు, బాధలు, నిందలు, అవమానాలు వెంటాడి తరమబడుతున్నావో దేవుని వైపు చూడు, కన్నీరు కార్చు. యేసయ్య నీ కన్నీరు చూసి నిన్ను బాగు చేసి నిన్ను స్వస్థపరచి నీకు ఆయుష్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది వచ్చి చదవండి. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. ఇంకా 15 సంవత్సరములు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చెదను. ఆయుష్ను నేను నీకు ఇచ్చేదను. అందరం సార్ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడో, కన్నీరు కార్చాడో, ఆ ప్రార్థన దేవునికి వినబడి దేవుడు అతని పట్ల చేసిన అద్భుతం ఏంటో తెలుసా? ఒకవేళ ఈ కరోనా వైరస్ వచ్చి మరలా ఒకవేళ నీకు నెగటివ్ రిపోర్ట్స్ వస్తే ఎంతకాలం బ్రతుకుతామనేది నీకు తెలియదు. సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో కానీ ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేయడం బట్టి, హృదయ వేదనతో ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు ఇంకా ఆయుష్ ఎంతకాలమైన బ్రతకాలో దేవుడి ఆయుష్ నిర్ణయం చేశాడు. ఆయుష్ను దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాలు నేను నీకు ఆయుష్ను ఇచ్చేదను. ఎంత గొప్ప దేవుడు! ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్రతకడానికి పరుగెత్తుతున్నారు, బ్రతకడానికి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు, ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నారు. ఇక్కడ హిజ్కియా ఒక టాబ్లెట్ కూడా అక్కడ రాయబడ్డ టాబ్లెట్ వేసుకోవద్దని కాదు, కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆయుధం ప్రార్థన. ఈ ఆయుధాలను ఉపయోగిస్తే, ఈ క్యాప్సూల్ను వాడితే, ఈ ప్రార్థనని కన్నీరు అనేటువంటిది కాచి దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు నీకొచ్చిన మరణకరమైన వ్యాధి తొలగించడమే కాదంట, హిజ్కియా ఇల్లు చక్కబెట్టుకోవడానికి, హిజ్కియా దేశాన్ని చక్కబెట్టుకోవడానికి, హిజ్కియా తన ఇంటినంతటిని కూడా సరి చేసుకోవడానికి దేవుడు అతనికి ఇచ్చిన ఆయుష్ ఎంత తెలుసా? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అయితే గాని హిజ్కియా ఆశలన్నీ నెరవేరుతాయి. 15 సంవత్సరాలు అయితే గాని హిజ్కియా ఏ ప్లాన్ వేశాడో, ఎలాంటి దర్శనం కలిగి ఉన్నాడో, ఏ విధంగా తన కుటుంబాన్ని సరి చేసుకుందాం అనుకున్నాడో, ఏ విధంగా తన రాజ్యాన్ని పరిపాలన చేయాలనుకున్నాడో అవన్నీ అతని మనసులో నిలిచిపోయాయి. అవన్నీ నెరవేరాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలా? 15 సంవత్సరాలు కావాలి. కనుక నీ కుటుంబం సరిచేయబడాలంటే 15 సంవత్సరాలు కావాలా? నీ దేశాన్ని సరిచేయాలంటే 15 సంవత్సరాలు కావాలా? నీ ఇల్లు చక్కబెట్టుకోవాలంటే 15 సంవత్సరాలు కావాలని దేవుడు ఆ సమయాన్ని, కాలాన్ని కూడా నిర్ణయించి ఇంకా 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావని దేవుడే స్వయంగా హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము కలవరపడి అటు ఇటు పరిగెత్తకుండా మోకరించి నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ ఏం చేస్తున్నావో, ఈ వాక్యం వింటున్నప్పుడు నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, ఒకవేళ నీకున్న రోగం ఏదైనా ఉంటే, నీకు ఏదైనా బలహీనత ఉంటే, నీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడ హిజ్కియా వలె నువ్వు ప్రార్థన చేయి. ఈ మరణకరమైన వ్యాధి మన దేశమంతటా వ్యాపించింది, ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రస్తుతం భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఈ కష్టకాలంలో నీవు, నేను, మనందరం చేయవలసిన పని, మనకి ఇంకా మిగిలిపోయిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు తలపెట్టిన పనులు ఇంకా చాలా మిగిలిపోయాయి. అవన్నీ నెరవేర్చాలంటే హిజ్కియా వలె నువ్వు ప్రార్థన చేయి. అవన్నీ నెరవేరక ముందు నువ్వు చనిపోవడానికి వీలు లేదు. అందుకే హిజ్కియా యేసయ్య వైపు చూశాడు, దేవుని మందిరంలోకి వెళ్ళాడు. యేసయ్య వైపు చూస్తాయా, అయ్యా నీవు తప్ప ఎవరు కూడా నా ప్రాణాన్ని కాపాడలేరు కనుక దేవుడు నన్ను కనికరించు, నన్ను కనికరించయ్యా, నీ కృపలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుడి నుండి ఆయుష్ పొందుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? నువ్వు కన్నీటిని పెట్టుబడిగా పెట్టి దేవుడి దగ్గర తగ్గింపుతోని, దేవుడి దగ్గరికి వచ్చి కన్నీటి ప్రార్థన చేసి నువ్వు మోకరించి నీకున్న పరిస్థితి ఏంటో, నీకున్న వ్యాధి ఏంటో, నీకున్న బలహీనత ఏంటో, నీకున్న అప్పుల సమస్య ఏంటో, నీకున్న మానసికమైన ఒత్తిడి ఏంటో, ఇవన్నీ తొలగిపోవాలంటే హిజ్కియా ఒకటే పని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరించాడు, కన్నీటితో దేవుడిని అడిగాడు, ప్రార్థించాడు. దేవుడి నుండి 15 సంవత్సరాల
ఆయుష్ పొందుకున్నాడు. కనుక ఈ కష్టకాలంలో దేవుడు నిన్ను కూడా వర్తించాలని ఆశపడుతున్నాడు. ఓ హిజ్కియా, నీ ప్రార్థనలు నాకు వినబడినవి సెలవిస్తున్నాడు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడేమో, నిన్ను బాగు చేయాలని దేవుడి వాక్యం ద్వారా నీకు మరి ఈ సందేశం అందిస్తున్నాడేమో, ఒకవేళ నువ్వు పాజిటివ్ కేసులో ఉన్నావేమో, లేక భయంకరమైన వయసులో కొట్టుమిట్టాడుతూ భయంకరమైన పడక మీద ఉన్నావేమో, మరణ పడక మీద ఉంటూ ఈ మరణ వార్తలు వింటూ నీ జీవితాన్ని మరి వెలుగుతున్నావేమో, దేవుని సంగమా, దేవుని వింటారా, ఈ రోజైనా, ఇప్పుడైనా, ఈ క్షణమైనా హిజ్కియా వలె మోకరించి ప్రార్థన చేస్తే నీ ఇంటి మీదకి వచ్చిన, నీ ఒంటి మీదకి వచ్చిన, నీకు వచ్చిన మరణంలో నుండి దేవుడు హిజ్కియాను జీవంలోనికి నడిపించడమే కాదు, అద్భుతం ఏంటంటే ఎన్ని సంవత్సరాల ఆయుష, 15 సంవత్సరాలు బ్రతకడానికి పట్టరాసిచ్చాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. ఎన్ని సంవత్సరాలు బ్రతకడానికి? 15 సంవత్సరాలు. ఎందుకు 15 సంవత్సరాలంటే ఇంకా ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కొన్ని పనులు మిగిలిపోయాయి, సంపూర్తి చేయాలా. రాజ్యంలో చాలా పనులు మిగిలిపోయాయి, సంపూర్తి చేయాలా. కుటుంబంలో చాలా చక్కబెట్టవలసిన ఉన్నవి. 15 సంవత్సరాలు పడుతుంది కనుక ఇదిగో 15 సంవత్సరాలు ఆయుష్ నెగ్గిస్తున్నాను. ఈ మిగిలిన సంవత్సర కాలంలన్నీ నువ్వు చేయవలసిన నా పనులన్నీ, నువ్వు చేయవలసిన ప్రజల పక్షాల పనులన్నీ నువ్వు అన్ని జరిగించని దేవుడు ఆయుష్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుభవం చేయవద్దు. ఈ యొక్క కరోనా పాజిటివ్తో బాధపడుతూ ఇంకా కొత్త రకమైన వ్యాధి ప్రవేశించింది. బ్లాక్ ఫంగస్ అని ఇంకో రోగం, ఇంకో రోగం రావచ్చు. కనుక ఇవన్నీ ఏమి రాకుండా దేవుడు నీకు ఆయుష్ పెంచాలంటే, నీ ఆ కోరిక యావత్తు సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తు సఫలపరచాలంటే హిజ్కియా మరణ వార్త వినగానే మోకరించాడు, కన్నీరు కాచాడు, దేవుడికి మొరపెట్టాడు, దేవుడి నుండి ఆయుష్ను సంపాదించుకున్నాడు. అదే ఆయుష్ నీకు కావాలంటే నేను చేయాల్సిన 2 ముఖ్యమైన మరి భాగాలు ఉన్నాయి. మొదటిగా నువ్వు మోకరించు, దేవుడు మందిరానికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేయి. దేవా, నీ కృపలో నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోయాలి. దేవుడు అడుగు. తప్పకుండా ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణంలోనే యేసయ్య హిజ్కియాకు ఇచ్చిన ఆయుష్ నీకిచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడి వాక్యమును దీవించడం కాక. ఆమేన్.